అందరికీ నమస్తే అండి. నా పేరు మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఎవరైతే 15,000 రూపాయల పెన్షన్కి అప్పట్లో కొన్ని నెలల ముందో ఒక సంవత్సరం ముందో అప్లై చేసుకున్నారా? చేసుకుంటే దాని స్టేటస్ ఏమైనా మీకు తెలిసిందా? మీరు ఒకసారైనా వెళ్ళి డిఎంహెచ్ఓ ఆఫీస్లో కానీ ఎంపీడీఓ గారి ఆఫీస్లో కానీ కనుక్కున్నారా? 15,000 రూపాయల పెన్షను 6,000 రూపాయలకి మార్చేయడం జరిగిందా? ఇలాంటి విషయాల మీద ఇప్పుడు మనం చర్చించుకుందాము ఈ వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్? దానికన్నా ముఖ్యంగా ప్లీజ్ ఫ్రెండ్స్, మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, హైప్ చేయండి, మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. దీని ద్వారాగా నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మరైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నాకు కొన్ని కామెంట్లు చేసి 15,000 రూపాయల పెన్షను మేము ఇదివరకులో పెట్టుకున్నాం మేడం, మాకు ఓటీపీ కూడా వచ్చింది కానీ పెన్షన్ రాలేదు అని అడుగుతున్నారు. ఓకే, రైట్. మరి 15,000 రూపాయల పెన్షన్ని మాకు ఇదివరకు వచ్చి 6,000 రూపాయలకి తగ్గించేశారు మేడం అని కొంతమంది అడుగుతున్నారు. ఇట్లా ఎందుకు జరిగింది? 15,000 రూపాయల పెన్షన్ని డిఎంహెచ్ఓ ఆఫీస్లో మీరు ఒకసారి వెళ్ళి అడగండి. ఇంకా రాలేదు కదా, కొత్తగా అయితే పెన్షన్లు వదలలేదండి. వదిలినప్పుడు మీకు కూడా కన్ఫామ్గా వస్తాయి, కాదంటలేదు. కానీ ఇప్పుడు రీఅసెస్మెంట్ ఎవరైనా చేసుకొని ఉన్నోళ్ళకి కూడా ఎంపీడీఓ గారి లాగిన్లో ఓపెన్ అవుతున్నాయి అని సమాచారం వచ్చింది నాకు. ఓకే, మొన్న కూడా ఒక వీడియో చేసినాను. ఇప్పుడు ఈ సమాచారం ద్వారాగా మీరేం చేస్తారంటే, ఆల్రెడీ అప్లై చేసేస్తున్నారు కదా, మీ స్టేటస్ ఎంతవరకు వచ్చింది, ఎలిజిబుల్ లిస్ట్లో మేము ఉన్నామా లేదా, మా పేరు ఏమైనా వచ్చిందా సార్ అని చెప్పేసి డిఎంహెచ్ఓ ఆఫీస్లో కానీ ఎంపీడీఓ గారి లాగిన్లో కానీ అడిగి తెలుసుకోండి, ఆల్రెడీ అప్లై చేసేసిన వాళ్ళు. ఓకేనా? అట్లాగే 15,000 రూపాయల పెన్షన్ని తీసుకుంటున్న వాళ్ళని వెరిఫికేషన్ పేరుతో 6,000కి మార్చేశారు. పర్సంటేజ్ తగ్గిపోయింది కదండి, తగ్గిపోతే ఆటోమేటిక్గా 6,000కి పెట్టేశారు. వీళ్ళు కూడా ఒక ఛాన్స్ ఏంది, మేము నిజమైన దివ్యాంగులమే, మేము ఇదివరకు 15,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నాము, మాకు పెన్షన్లో సదరంలో ఉన్న పర్సంటేజ్ని తగ్గించడం వల్ల 6,000కి వచ్చాము అని మీరు ఎంపీడీఓ గారి లాగిన్లో రీఅసెస్మెంట్కి పెట్టుకోండి. అవకాశం కల్పిస్తున్నారు. రీఅసెస్మెంట్ ఎవరైతే చేసుకోలేదో చేసుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. కాబట్టి నాకు తెలిసిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా జెన్యున్గా లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మన దివ్యాంగులందరికీ తెలియజేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి మీరు రీఅసెస్మెంట్ చేసుకోండి. ఎక్కడ? ఎంపీడీఓ గారి లాగిన్లో మాకు ఇట్లా సమ్మని చెప్పి చేసుకోండి. అట్లాగే ఇక్కడ ఇంకొక విషయం, పర్సంటేజు నిజమైన దివ్యాంగులు అయ్యుండి 50, 60 అట్లా ఉన్నోళ్ళకు కూడా ఏం చేశారు, తగ్గించేసి 39, 38 వేసినారు కదా. వీళ్ళు కూడా మేము నిజమైన దివ్యాంగులమే, మాకు రీఅసెస్మెంట్ కల్పించండి అని చెప్పి రీఅసెస్మెంట్ ఇంకొకసారి కల్పించండి అని ఎంపీడీఓ గారి లాగిన్ ద్వారాగా మీరు అపీల్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను చెప్పేది అర్థమవుతుంది కదా. ఎవరికైతే ఎందుకు మేడం మాకు డబ్బులు పెన్షన్ ఇస్తున్నారు కదా అని అనుకుంటారేమో. ఇన్ కేస్ రేపు ఫ్యూచర్లో మీకు 30, ఇప్పుడైతే అందరికీ మేము ధర్నాలు చేశాం కదండి, దివ్యాంగులం అంతా కలెక్టర్ ఆఫీసుల దగ్గర అక్కడ ధర్నాలు చేయడం వల్ల ఎవ్వరికి ఆపొద్దు, ఇచ్చేయండి అని ప్రభుత్వం వారు చెప్పారు. ఓకే, 39 ఉన్నా 38 ఉన్నా కానీ మనకు ఈ పెన్షన్లు ఆగకుండా ఇస్తున్నారు. కానీ రియాలిటీ ఒకటి మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. మీరు ఏంటంటే మీకు 39 ఉన్నా ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు, కానీ ఫ్యూచర్లో రేపు ఫిబ్రవరి కావచ్చు, మార్చి కావచ్చు, మీ సర్టిఫికెట్లు చూసి 1,30,000లో మీది కూడా ఉండి మీకు కూడా పోతే. కాబట్టి దానికన్నా ముందు ఇప్పుడు బెటర్ ఆప్షన్ వదిలేరు కదా, అందుకని మీరేం చేస్తారంటే 39, 38 అట్లా వచ్చిన వాళ్ళు, 40 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు మీ సర్టిఫికెట్ తీసుకొని
ఎంపీడీఓ గారి లాగిన్లో రీఅసెస్మెంట్ అప్పీల్కి ఒక అవకాశం కల్పించమని అప్పీల్ పెట్టుకోండి. ఓకే, మేము నిజమైనది ఒక లెటర్ ప్యాడ్గా కూడా రాయండి. ఒక వైట్ పేజీలో మీ ఫలానా సదరం సర్టిఫికెట్ ఫలానా డేట్లో నేను అప్పీల్ చేసి హెల్త్ చెకప్ చేసినారండి, చేస్తే మాకు ఉండవలసిన పర్సంటేజ్ కన్నా ఈ మార్తో 39, 38 మీకు ఎంత ఇచ్చుంటారు కదా, నాకు ఇంత ఇచ్చినారు, నాకు రీఅసెస్మెంట్ చేసుకోవడానికి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కల్పించండి అని వైట్ పేపర్లో రాతపూర్వకంగా రాసి ఎంపీడీఓ గారి లాగిన్ దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మంచి వార్తే కదా ఇది, చాలా మందికి ఉపయోగపడుతుంది ఇది. రీఅసెస్మెంట్ చేసుకోండి. వాళ్ళ లాగిన్ ఓపెన్ అయిందంట, ఎంపీడీఓ గారి లాగిన్ ఓపెన్ అయింది. రీఅసెస్మెంట్ చేసుకోవాల్సిన వాళ్ళందరూ అప్పీల్ చేసుకోండి, రీఅసెస్మెంట్ చేసుకోండి. ఎంపీడీఓ గారి లాగిన్ ఓపెన్ అయింది. మీరు ఏ ఏ ఊర్లో ఉన్నా, ఏ జిల్లాల్లో ఉన్నా, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో చక్కగా రీఅసెస్మెంట్కి వెళ్ళండి. ఇంకొక అవకాశం తీసుకోండి. ఫ్యూచర్లో మళ్ళీ కష్టపడకుండా మన దివ్యాంగులు ఓకే వాళ్ళకి ఇప్పుడు వస్తుందని సంతోషపడకుండా మనకు లైఫ్ లాంగ్ రావాలని ఇప్పుడు ఒక అప్పీల్ వేసుకోండి, రీఅసెస్మెంట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, 15,000 వాళ్ళు వచ్చినప్పుడు మీ స్టేటస్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. ఆల్రెడీ చేసేసి ఉంటారు. మీ స్టేటస్ సార్ మాకు ఓటీపీ వచ్చింది, మేము డిఎంహెచ్ఓ ఆఫీస్లో కూడా అప్లై చేసుకున్నాము, కానీ మాకు ఇంతవరకు పింఛన్ రాలేదు, మళ్ళీ మేమేమైనా అప్పీల్ చేసుకోవాలా, రీఅసెస్మెంట్ చేసుకోవాలా, అవసరం లేదా అని వెళ్ళి అడిగి కనుక్కోండి. 15,000 ఇస్తా 6,000 రూపాయలకి తగ్గించడం వల్ల మాకు రావాల్సింది ఇట్లా తగ్గిపోయిందని కూడా వెళ్ళి ఎంపీడీఓ గారి లాగిన్లో రీఅసెస్మెంట్ చేసుకోండి. ఇంతవరకు 40 కన్నా తక్కువగా ఉండే వాళ్ళు కూడా వెళ్ళి ఎంపీడీఓ గారి లాగిన్లో రీఅసెస్మెంట్కి అప్పీల్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా క్లారిటీగా? ఇదండి ఈరోజు వీడియో, నాకు తెలిసిన వీడియో. ఎంపీడీఓ గారి లాగిన్లో రీఅసెస్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది మహాప్రభు. మీరందరూ వెళ్ళి మన దివ్యాంగులు చక్కగా రీఅసెస్మెంట్కి అప్పీల్ చేసుకొని మీ స్టేటస్ ఎలాగుందో చూసుకోండి. తక్కువగా ఉన్నోళ్ళు కూడా వెళ్ళి అప్లై చేసుకోండి. ఓకే, మరొక వీడియోతో నేను మీ ముందుంటాను ఫ్రెండ్స్. ప్లీజ్ చిన్న రిక్వెస్ట్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయడం వల్లే నేను వీడియోస్ చేయగలుగుతా ఉన్నాను. మీ సపోర్ట్ లేదే నేను ఏమీ చేయలేను. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, మీ కామెంట్లు చేయడం మర్చిపోవద్దు. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.